హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి జూ చూద్దామని చెప్పి వెళ్ళాము. అప్లికేషన్స్ చేస్తూ కొంచెం డీవియేట్ చేద్దాం కదా! ఆ మూడ్ నుంచి అని చెప్పి అలా జూకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఆ ఈవినింగ్. మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ మాకు 30-40 మినిట్స్ పట్టింది. జర్నీ ఉంటది కదా! ఈవినింగ్ బాగా. ఈ హ్యూస్టన్ జూ అయితే డౌన్ టౌన్‌లో ఉంది. మా ఇంటి నుంచి అరౌండ్ 25-30 మైల్స్ ఉంటది. మేము స్టార్ట్ అయిన ఒక 30-40 మినిట్స్ కల్లా రీచ్ అయిపోయాం అక్కడికి. అండ్ ఈ జూ మొత్తం ఒక 55 ఏకర్స్‌లో ఉంటదంట. పెద్దదే అని విన్నా. మరి చూడాలి ఏమేముంటాయో లోపల. మేమైతే ఒక 9 మెంబర్స్ దాకా వెళ్ళాం అక్కడికి. జూ ఎంట్రన్స్‌లో మొత్తం అంతా పార్కింగ్ చాలా లాట్స్ ఉన్నాయి. ఒక 7-8 లాట్స్ ఉండుంటాయి పార్కింగ్‌కి. మొత్తం అంతా అయితే ఫిల్ అయ్యి ఉంది ఆల్‌మోస్ట్. ఇంకా లోపలికెళ్ళి టికెట్స్ తీసుకొని జూ మ్యాప్ కూడా చూసుకున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని. ఇది యాక్చువల్లీ ఒక పార్క్ అంట. హెర్మన్ పార్క్ అని. ఈ పార్క్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈ జూ. ఇక్కడ పక్కనే గిఫ్ట్ షాప్ ఉంది. మనకేమైనా మాగ్నెట్స్ అలాంటివి ఫ్రిడ్జ్‌కి పెట్టుకుందామన్నా గుర్తుగా అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే మాగ్నెట్స్ అవి తీసుకోవడానికి చాలా బావుంటది. ఇంకా మేమంతా ఇక్కడ ఆన్‌లైన్‌లో టికెట్ తీసుకొని లోపలికెళ్ళడం స్టార్ట్ చేసాం. లోపలైతే చాలా ఎక్సైటింగ్‌గా వెళ్ళాము. ఏమేముంటాయి చాలా లయన్, టైగర్, ఎలిఫెంట్ ఇవన్నీ ఉంటాయేమో అని. మేబీ ఇంకొకటి గూడా అనుకున్నాం. చాలా ఎండగా అయితే ఉంది ఇక్కడ మాకు. ఈ ఎండలో యానిమల్స్ ఉంటాయా, పడుకుంటాయా అని. ఇంకా అలా అనుకుంటూ లోపలికెళ్ళగానే ఇక్కడ ఫోటోస్ తీస్తున్నారు. ఫోటోస్ వీళ్ళు ఫ్రీగానే తీస్తారు మనకి. మనకు కావాలంటే మంచిగా వస్తాయి అనుకుంటే పర్చేస్ చేసి వాటిని మనం తీసుకోవచ్చు. ఇంకా లోపలికెళ్ళగానే ఫస్ట్ యానిమల్స్‌లో ఏం కనిపించలే. యానిమల్స్ అయితే చాలా లోపలికున్నాయంట. స్టార్టింగ్ ఫిషెస్ అవి ఉన్నాయి. ఇంకా ఫిషెస్ అవి చూద్దామని చెప్పి వెళ్ళాం లోపలికి. ఇక్కడైతే ఒక చిన్న లేక్ టైప్ పెట్టారు ఫిషెస్ వాటిలికి. ఈ క్రాబ్స్ అయితే నిజం అనుకున్నాం. కానీ అవి బొమ్మలంట. ఇంకా ఒక చిన్న కేవ్ లాంటిదుంటే ఆ కేవ్‌లోకి వెళ్ళాం. అందులోనే ఫిషెస్ చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ అండ్ ఆక్టోపస్ ఇవన్నీ ఉన్నాయంట. చూద్దాం. ఇంకా కేవ్ కన్నా ముందు అలా వెళ్తుంటే పక్కనే టర్టిల్స్ కనిపించాయి. ఆ టర్టిల్స్‌ని చూసుకుంటూ చాలా పెద్దగా ఉన్నాయవి. చూడండి అసలు ఎంత పెద్దగుందో. ఇంకా టర్టిల్‌ని చూసుకుంటూ అలా కేవ్‌లోకని చెప్పి వెళ్ళాం. కేవ్‌లో అయితే మాకు ఫస్ట్ జెల్లీ ఫిష్ టైప్ ఒకటి కనిపించింది. అదేదో బల్లి, లిజర్డ్ టైప్ అనుకుంటా. మైట్ బీ మనం అనుకునే ఉడుము కూడా కావచ్చు. దాని నేమ్ ఏదో ఉంది. అంత ఎండలో పార్కింగ్ నుంచి అలా లోపలికొచ్చేసరికి చాలా వేడనిపించింది మాకు. అండ్ ఈ కేవ్‌లో ఏసీ ఉండేసరికి అబ్బా! చాలా ప్రశాంతంగా ఉంది. కిందన స్టార్ ఫిష్‌లున్నాయి. అండ్ ఆ స్టార్ ఫిష్‌ని చూసుకొని ఇంకా అలా ముందుకెళ్తుంటే చాలా ఇంకా ఏవో కనిపించాయి మాకు. క్రాబ్స్ టైప్ ఇవి. పీతలు. ఈ పీతలు మనం బయట బొమ్మ చూసాం కదా! అలాంటివే. కాకపోతే ఇవి నిజంవి. ఇది బయట గూడా ఉంటుంది వాటర్ లేకుండా. అదే దాని స్పెషాలిటీ అంట. ఇంకా లోపలికెళ్తూ ఈ బ్లూ లైట్స్ మధ్యలోంచి మొత్తం అంటే అక్వాటిక్ యానిమల్స్‌కి కొంచెం వాటర్ ఫీల్ రావడానికి ఇలా పెట్టుంటారనుకుంటా. చాలా బావుంది సెటప్ మొత్తం.
ఈ వే మొత్తం మీదనంతా అద్దముంది. నేనిలా వీడియో తీసుకుంటూ నడుస్తుంటుంటే యశ్వంత్ ఏమో, "ఈ మీదన కూడా ఒక మంచి యానిమల్ ఉంది" అన్నాడు. వెంటనే ఏంటా అని చూస్తే అక్కడ నేనే కనిపించా. అప్పుడు నాకు అర్థమైంది నా మీదే జోకేసాడని. సో, సమ్ ఇలాంటి ఒక ఫన్నీ మూమెంట్స్ కూడా అయ్యాయి మధ్య మధ్యలో. ఇంకా ఇది ఒక చిన్న చూడండి కిందనంతా వాటర్‌లో ఉన్నట్టే ఉంది గదా! కాకపోతే చుట్టూ అంతా అక్వేరియం అది. ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఆ ఫిషెస్. చిన్న చిన్న వేల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ప్లాస్టిక్‌ని సేవ్ చేద్దామని వీళ్ళేవో చేస్తున్నారంట ఇక్కడ. ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కలెక్ట్ చేసి. ఇది ఒక జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ చాలా వెనమస్ అని విన్నా. చాలా డేంజరస్ అంట ఇది. మొత్తం ఒక మనిషిని పట్టుకొని తినేస్తే అంత కెపాసిటీ ఉంటదంట దానికి. అండ్ ఇక్కడున్న ఫిషెస్ వావ్! చాలా బావుంది ఈ ప్లేస్ అయితే. చాలా ఫోటోస్ కూడా తీసుకున్నాం మేమిక్కడ. టర్టిల్స్, ఫిషెస్, చిన్న చిన్న షార్క్స్ కూడా ఉన్నాయి. పెద్ద వేల్‌లో షార్క్ ఏదో ఉంటదంట. కాకపోతే అది బయటకి రాలే. గూగుల్ ఫోటోస్‌లో జూసా అది. ఉంటదేమో అనుకున్నా బయటకి రాలేదు. మేబీ ఏమైందో తెలీదు. ఏదో ఫోటో పాతదో అది ఇప్పుడుందో లేదో కూడా తెలీదు. అక్కడ ఎవరు లేరు కూడా అడుగుదామనుకుంటే. ఇంకా ఎన్ని ఫోటోస్ తీసుకున్నామంటే ఇక్కడే ఆల్మోస్ట్ చాలా సేపు ఒక 5-10 మినిట్స్ దాకా స్టే చేసాం. ఫోటోస్ తీసుకుంటూ అలా. అండ్ ఇదొక చిన్ని ఫిష్ చాలా బావుంది. క్యూట్ అనిపిచ్చింది అసలు ఎంత క్యూట్ ఉందంటే. ఇంకా అది ఎక్కువ సేపు ఉండలే. వెళ్ళిపోయింది ఫాస్ట్‌గా లోపలికి. ఇంకా అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ చూసుకుంటూ పెంగ్విన్స్ దగ్గరికెళ్ళాం. పెంగ్విన్స్ అయితే ఆడుకుంటున్నాయి. ఫుల్ ఆడుతానే ఉన్నాయి. ఎంత ఎనర్జిటిక్‌గా ఆడుతున్నాయో. అసలు ఒక ఫోటో తీసుకుందామన్నా కూడా తిన్నగా నించోలే ఒక దగ్గర అవి. ఆడుతానే ఉన్నాయి, ఆడుతానే ఉన్నాయి అలాగా. ఇంకా అలా వెళ్తూ, వెళ్తూ బయటకెళ్ళిపోయాం. బయటకు వెళ్ళగానే అక్కడ ఒక మ్యాప్ కనిపించింది పేపర్‌లో. ఆ మ్యాప్ తీసుకున్నాం. దేనికైనా యూజ్ అవుతదేమో అని చెప్పి. అంటే ఎక్కడెక్కడ ఏమేమున్నాయి లైన్‌గా ఒక దీంట్లో వెళ్ళడానికి ఉంటది కదా! అని చెప్పి తీసుకున్నాం. అండ్ అక్వాటిక్ యానిమల్స్ అవ్వగానే నెక్స్ట్ బర్డ్స్ కనిపించాయి మాకు. అక్కడ బర్డ్స్ అన్నీ కొంచెం సెపరేట్ చేసి ఉన్నాయి. లైక్ నార్త్ అమెరికన్ బర్డ్స్, సౌత్ అమెరికన్ బర్డ్స్, ఆఫ్రికన్ బర్డ్స్ అన్నట్టు. ఇవి సౌత్ అమెరికన్ బర్డ్స్ కిందకొస్తున్నాయి ఈ ఫ్లెమింగోస్. చాలా బాగున్నాయి. ఇన్ని పింక్ కలర్ ఫ్లెమింగోస్ చూస్తుంటే. అండ్ దాని పక్కనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్ ఒకటి కనిపించింది. అది ఓపెన్‌గానే ఉంది. మేబీ మరి అది ఎగురుతాదో లేదో తెలీదు. సో, అలా ఓపెన్‌గా పెట్టేశారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకొని నెక్స్ట్ ఆఫ్రికన్ బర్డ్స్ దగ్గరికెళ్ళాము. ఈ ఆఫ్రికన్ బర్డ్స్‌లో క్రేన్ ఉంది. ఒక వల్చర్ కనిపించింది మాకు. అది దూరంలో ఉంది చూడండి వల్చర్ ఒకటి. అండ్ ఈ వల్చర్స్ అండ్ క్రేన్ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ సౌత్ అమెరికన్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళాము. సౌత్ అమెరికన్ బర్డ్స్ అయితే పెద్దగా ఏం లేవు. చిన్న చిన్న సారీ నార్త్ అమెరికన్ బర్డ్స్. అవైతే ఏం లేవు. చిన్న చిన్నవే ఉన్నాయి చాలా. కనిపిస్తున్నాయా అసల? యాహ్! అవే పిచ్చుకల టైప్ ఆఫ్ ఉన్నాయి. అండ్ ఇక్కడే మేమందరం సెపరేట్ అయిపోయాం. అసలు ఎటు వెళ్ళాలో తప్పిపోయాం మొత్తం అంతా. తప్పిపోవడం అంటే ఇన్ ద సెన్స్ అండ్ ఇదయ్యాక మేము వచ్చిన 9 మెంబర్స్ సెపరేట్ అయిపోయాం. సగం మంది ఒక సైడ్, సగం మంది ఒక సైడ్ వెళ్ళిపోయాం ఇంకా చూసుకోకుండా. ఇంకా కాల్ కూడా ఏం చేసుకోలే. లాస్ట్‌లో కలవచ్చులే అనుకోని. అందరూ ఒకే దగ్గర ఉంటే టైం వేస్ట్ అవుతది గదా! ఫోటోస్ అవి తీసుకోవడానికి అన్నట్టు. స్టార్టింగ్‌కయితే అన్ని బర్డ్స్ ఉండే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అన్నీ చూసాక మంకీస్ చూడ్డానికెళ్ళాం. ఈ మంకీ పాపం ఒక్కదే కూర్చుంది. బోర్ కొడుతుందేమో దానికి. ఇంకా అలా మంకీస్ అంటే మంకీస్ కూడా చాలా ఉన్నాయి. చూడండి ఎలా చూస్తుందో.
ఇదైతే ఒక చింపాంజీ. ఫుల్లు ఎనర్జీగా ఉన్నాయి. ఆడుతానే ఉన్నాయి. సర్కస్‌లో ఉన్న చింపాంజీలు చేస్తున్నట్టే చేసింది. చాలా సేపు అలా ఆడుకుంటూ ఏమో మరింకా ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టున్నాయి. ముచ్చట్లు పెట్టుకున్నాయి. ఆ తర్వాత ఒక పెద్ద చింపాంజీ దగ్గరికెళ్ళాం. ఆ చింపాంజీ కూడా అటు ఇటు, అటు ఇటు దూకుతానే ఉంది. సింబలే సింబలే అంబరాలు వందలే హాయిరే బల్బలే బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే ఇంకా మంకీస్ సెక్షన్ నుంచి బయటకొచ్చాక ఇక్కడ ఒక ఫుడ్ కాఫెటేరియా టైప్ ఆఫ్ థింగ్ ఒకటుంది. ఏమైనా కావాలంటే కూర్చోవచ్చు, తినొచ్చు లేదా మనకు అలసటగా ఉన్నా కూడా కూర్చోవచ్చు కొంసేపు. ఇంకా మాకు టైం లేదు. క్లోజింగ్ టైమ్ దగ్గరవుతుందని చెప్పి మేమెక్కడ ఆగకుండా అలా చూసుకుంటానే ఉన్నాం. ఇవి ఈగల్స్ బాల్డ్ ఈగల్ అంట. ఆ ఈగల్స్ ఓపెన్‌లో ఉన్నా కూడా ఎగరట్లేదు. ఎందుకో మరి తెలీదు. కానీ ఒకటైతే చాలా ఎగురుదామని ట్రై చేసింది. బట్ అవ్వలే దాని వల్ల. ఇంకా అలా వెళ్తూ ఇక్కడేదో కొంగేదో ఒకటుంది. అండ్ అది చూసుకుంటూ నెక్స్ట్ ఇక్కడ అలిగేటర్స్ ఉంటాయి అని అంటే అసలు అలిగేటర్స్ ఎక్కడ కనిపించలేదు. అలా వెతుకుతా ఉంటే ఒక్క అలిగేటర్ కనిపించింది. చూడండి వాటర్ లోపల ఉందది. వాటర్ లోపల దాక్కుంది. పాపం నిద్రొస్తుందేమో పడుకున్నట్టుంది. ఇంకా అది చూసుకుంటూ అలాగా మళ్ళీ మంకీస్ దగ్గరికెళ్ళాం. ఇంకో సైడ్ మంకీస్ ఉన్నాయి. చిన్న చిన్న మంకీస్ అవన్నీ అయ్యాక నెక్స్ట్ రెప్టైల్స్ అంట. పాములు, అనకొండ. ఇదైతే చాలా పెద్దగా ఉంది. చూడగానే అబ్బా! అనిపించింది ఫస్ట్. అండ్ దాని హెడ్ అయితే నాకెక్కడ కనిపించలే. ఫ్రెండ్స్‌కి కనిపించిందంట. బట్ నాకెక్కడ కనిపించలేదు ఆ హెడ్. ఇంకా అది చూసుకున్నాక మళ్ళీ అక్కడ కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ అండ్ అక్కడ ఒక పాము ఉంది. అది మొత్తం ఆకులో కలిసిపోయింది కంప్లీట్‌గా. ఇదొక చిన్న కప్ప. చాలా వెనమస్ ఉంటదంట ఇది. మొత్తం దీని చిన్న ఒక డ్రాప్ పాయిజనే ఒక మనిషిని మొత్తం చంపేయగలదంట. అండ్ ఇదయ్యాక ఇక్కడే ఒక పాము అని చెప్పా గదా! ఇదే ఆ పాము. మొత్తం అదొక ఆకులో ఉన్నట్టే ఉంది. అది ఏంటంటే దానికున్న స్కిన్ ఉన్న గ్రీన్ కలర్ ఎంత థిక్‌గా ఉంటే అంత వెనమస్ అంట అది. అదైతే చాలా వెనమస్. అండ్ అక్కడి నుంచి అలా మేము జాగ్వర్‌ని చూద్దామని ఎళ్ళాం. ఆ జాగ్వర్ అయితే పడుకుంది. అదెక్కడ కనిపించలేదు మాకు. దాని హెడ్ ఒక్కటే కనిపించింది చూడండి. అది కూడా మంచి స్లీప్‌లో ఉంది. డిస్టర్బ్ చేస్తే ఎక్కడో మీదకొచ్చేలా ఉంది. అందుకే ఇంకా సైలెంట్‌గా ఫోటోస్ తీసుకుంటూ వచ్చేసాం. అదయ్యాక ఏవో పందులు చూడ్డానికెళ్ళాం. ఇవి ఏవో పందులు. బేసిక్‌గా సమ్మర్ అవ్వడం వల్ల పెద్దగా యానిమల్స్ ఏం లేవు. అన్నీ లోపలే ఉన్నాయి. అసలేం కనిపించలే మాకు. ఆల్‌మోస్ట్ యానిమల్స్ అన్నీ లోపలే ఉన్నాయి. అండ్ ఆస్ట్రిచ్ ఒకటుంది. ఆస్ట్రిచ్‌తో ఆడుకున్నాం కొంతసేపు. ఈ ఆస్ట్రిచ్‌లతో అయితే బానే ఆడుకున్నాం చాలా సేపు. అవి టైమ్ పాస్ చేసాయి బాగా. ఇంకా అక్కడ ఫ్యాన్ ఉంది కదా! ఫ్యాన్ కింద కూడా కొంచెం కూర్చొని నెక్స్ట్ బర్డ్స్‌ది ఒకటుంటే ప్లేస్ అక్కడికెళ్ళాం. ఈ బర్డ్స్ అయితే ఓపెన్‌గా ఫ్లై అవుతున్నాయి అక్కడ. అంటే మీదన నెట్ ఉంది గదా! ఆ నెట్ కింద అంతా ఓపెన్ అది. ఓపెన్‌గానే ఫ్లై అవుతున్నాయి మా దగ్గర. చాలా బావుంది. వాటి పెట్టుకునే ఒక నెస్ట్ గూడా ఉంది. ఆ నెస్ట్‌లోనే వీటి ఎగ్స్ అన్నీ ఉంటాయంట. డేగతో ఈగలు ఫైట్ చేసే ఇంకా ఈ బర్డ్స్ అయిపోయాక పక్కనే టైగర్ ఉందంటే వెళ్ళాం. మలయన్ టైగర్. కాకపోతే టైగర్ మాకెక్కడా కనిపించలేదు. చాలా వెతికాం. మాకే కాదు మా ఫ్రెండ్స్ మాతో పాటు వచ్చారు కదా! వాళ్ళకి కూడా కనిపించలేదంట ఎక్కడ. మొత్తం అంతా చూసాం. ఎక్కడ అసలు ఆ టైగర్ ఏం కనిపించలే. మేబీ ఎండ వల్ల అది ఉందో లేదో తెలీదు. లేదా ఉందో లేదో కూడా తెలీదు. అండ్ దాని పక్కనే కూగర్ ఉంది. కూగర్ పూమా. అది కూడా మొత్తం అక్కడ స్టోన్స్‌లా ఉన్నాయి కదా! ఆ స్టోన్‌లో కలిసిపోయింది. సరిగ్గా కనిపించలే. వెతుకుతుంటే కనిపించింది. ఇక్కడే ఎక్కడో ఉంది అని ముందు వెళ్ళినోళ్ళు చెప్పారు. సో, అలా వెతికితే యాహ్! కనిపించింది లాస్ట్‌కి. అసలు గుర్తుపట్టలేకుండా ఉందది. చూడండి హెడ్ ఒకటే కనిపిస్తుంది దానిది. అండ్ నెక్స్ట్ అయితే లయన్. ఆ లయన్ ఒకటి కనిపించింది. ఆ లయన్ కూడా పెద్దగా
పడుకొనుంది అది కూడా. ఇంకా బేర్స్ చూద్దామని చెప్పి వెళ్ళాం. అది కూడా ఇంకా సమ్మర్ కదా! ఎండలైతే చాలా మండిపోయాయి నిన్న. ఆల్‌మోస్ట్ 34, 35 అలా ఉంది. ఇంకా పక్కనే చీతా పిల్లలున్నాయి. పెద్ద చీత లేదు. మేబీ పడుకుందేమో. మమ్మీ పడుకొనింటది. మధ్యాహ్నం కదా! పిల్లలు ఆడుకుంటున్నాయి. సో, మేమక్కడ చీతా దగ్గర ఉంటుండగానే ఇంకొక లయన్ అరుస్తుండగా వినిపిచ్చింది మాకు. ఇంక దాని దగ్గరికెళ్ళాం చూడ్డానికి. అది చూసేసి ఇంక వచ్చేసరికి అక్కడొక ఉడుముంది. ఇంకా దాన్ని కూడా చూసేసి అసలింకా ఆల్‌మోస్ట్ అప్పటికే మాకు ఓపిక అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకేమీ లేదు. అసలు ఓపిక లేదు. ఎంత ఉంటదిరా బాబు! ఇంకా ఇంటికెళ్ళిపోదాం అన్న దీంట్లో ఉన్నాం ఫుల్లు ఎండలో. ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. చిన్న చిన్న యానిమల్సే ఉన్నాయి. అనుకోని అలాగా ఎళ్ళిపోదాం అనుకున్న టైంకి జీబ్రా కనిపిచ్చింది. అది కూడా 2 ఉన్నాయి. కొంచెం వెరైటీగా అనిపిచ్చింది మాకు. ఇంకా జీబ్రాని చూసుకొని నెక్స్ట్ కొన్ని ఫోటోస్ అయితే బానే తీసుకున్నాం. అండ్ ఇక్కడ అలా కొంచెం నడుస్తున్న టైంకి గొరిల్లా కనిపిచ్చింది. ఇంకా ఈ గొరిల్లాతో చాలా టైమ్ పాస్ అయింది మాకు. అది దాక్కొని దాక్కొని చూడడం మమ్మల్ని, కళ్ళు మూసుకుంటూ చూడడం. కొంచెం క్యూట్ అనిపిచ్చాయి దాని చేష్టలన్నీ. ఇంకా అలా ముందుకెళ్తే మాకు ఇంకొక కేవ్ టైప్ ఆఫ్ కనిపిచ్చింది. దాంట్లో కూడా ఫుల్ ఏసీ ఉంది. హమ్మయ్య! అనుకోని ఇంక అలా అక్కడే ఒక టైమ్ పాస్ చేద్దాం. ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ అనుకున్నాం. అంతలోగా ఇది కనిపిచ్చింది. ఇదైతే పడుకొనుంది. ఆల్‌మోస్ట్ యానిమల్స్ అన్నీ పడుకొనే ఉన్నాయి. ఎంత లేపుదామని చూసినా లేవలేదు. చాలా మంది ట్రై చేశారు లేపుదామని. కానీ అది అస్సలు లేవలేదు. ఇంకా ఇది అయిపోయాక దాహమేస్తుంది కదా! తాగుదామని చెప్పి ఒక వెండింగ్ మెషిన్ కనిపించింది. ఒక డ్రింక్ తీసుకుందామని చెప్పి వెళ్ళాం. కాకపోతే వెండింగ్ మెషిన్‌లో పేమెంట్ సక్సెస్ అయింది కానీ డ్రింక్ అయితే బయటకు రాలే. మేబీ మెషిన్ పని చేయట్లేదనుకుంటా. నాకైతే అది రిఫండ్ వచ్చేసింది. ఇంకా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అలా అయితే యూ కెన్ క్లెయిమ్ దట్. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మన ఏనుగు. ఇదైతే చాలా క్యూట్‌గా దాక్కుంటుందా వెనక అనిపిచ్చింది మాకు. అసలెంత బయటకి రమ్మన్నా రాలే. మేబీ అది మనుషుల్ని చూసి కొంచెం భయపడుతుందేమో. దాక్కుందామని చెప్పి వెళ్ళింది. ఎంత క్యూట్ అనిపిచ్చిందంటే అసలది. ఇక్కడైతే చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. వాటి నేమ్స్ కూడా ఉన్నాయి బయట. ఆ నేమ్స్ అన్నీ చూసుకుంటూ ఎలిఫెంట్స్‌తో కొంచెం ఫోటోస్ అవి తీసేసుకొని అయిపోయిందింకా. ఇదే లాస్ట్ యానిమల్ మనకి ఇక్కడ. So come a little closer, but don't hold your breath. ఇక్కడున్న ఎలిఫెంట్‌కి ఒక ఇండియన్ నేమ్ కూడా ఉంది. శాంతి అంట ఒక ఎలిఫెంట్ నేమ్. ఇంకా ఇక్కడ ఫోటోస్ తీసేసుకొని వాటికి ఇంకా యానిమల్స్‌కి ఇక్కడ దేనికి ఫీడ్ చేయకూడదు కదా! సో, ఇంకా అలా బయటకొచ్చేసాం. ఎంత టైర్డ్ అయిపోయాం చూడండి అసల. అండ్ మీతో కొన్ని ఫోటోస్ కూడా షేర్ చేస్తా చూడండి. You know what I know. You know what I know. I need to hold you close to me, to me, to me, to me, yeah. That's all for today guys. Thank you for watching. See you in the next video.